హలో అండి. ఈరోజు రాగి చపాతీ ఎలా తయారు చేయాలో చూస్తాము. అందరికీ అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ మనం ఈ వీడియోలో చూస్తాము. ముందుగా మనము ఒక గ్లాస్ పిండి తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ని తీసుకోవాలి. మనం ఎన్ని గ్లాసులు పిండి తీసుకుంటే అన్ని గ్లాసులు వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఉప్పు, మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక గంట తర్వాత పిండి చల్లారిపోతుంది. అప్పుడు మనము ప్లేట్లోకి పిండినంతా తీసుకొని ముద్దగా కలుపుకోవాలి. మనకు సమ్మర్లో అయితే కన్నా పిండి తొందరగా డ్రై అయిపోతుంది. అప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని మనం పిండిని ఉడికించుకోవాలి. పిండినంతా మనం ఈ విధంగా కలిపి పెట్టుకోవడానికి 10 నిమిషాల సమయం పడుతుంది. మళ్ళీ చివరగా మనము ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పిండినంతా మనం ముద్ద చేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో మనం బాల్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా పిండినంతా మనము కలుపుకొని బాల్స్ చేసి పెట్టుకుంటే మనం త్వరగా చకచక అందరికీ మనం రుద్ది కాల్చి ఇవ్వగలుగుతాము. త్వరగా సర్వ్ చేయగలుగుతాము. 2 కవర్లకు ఆయిల్ అప్లై చేసి ఆ కవర్ల మధ్యలో మనం రెడీ చేసుకున్న పిండి ముద్దని పెట్టి రుద్దుకోవడము చాలా సులువుగా ఉంటుంది. దీనిని త్వరగా కూడా మనము తీసి కాల్చుకోవడానికి వేసుకోవచ్చు. చాలా పలుచగా కూడా వస్తుంది. ఈ విధంగా తయారు చేసిన చపాతీలు మనం కాల్చేటప్పుడు బాగా పొంగి పొరలు పొరలుగా స్మూత్గా చాలా బాగా తయారవుతాయండి. ఇది ఆయిల్ వేసి కాల్చినా లేకుండా కాల్చినా కూడా మనకు స్మూత్గానే ఉంటాయి. అందరికీ సులువుగా అర్థమైంది అనుకుంటున్నాను.